చిన్న పిచుక మరియు వర్షం. ఒక చిన్న అందమైన గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, చిన్న ఇళ్ళు, మట్టి రోడ్లు. ఆ గ్రామంలో ఒక చిన్న పిచుక ఉండేది. ఆ పిచుక చాలా ముద్దుగా, గోధుమరంగు ఈకలతో, చిట్టి కళ్లతో ఉండేది. ప్రతిరోజూ ఉదయం చెట్లమీద ఎగిరుతూ తీపి పాటలు పాడేది. గ్రామంలోని పిల్లలు పిచుక పాటలు విని సంతోషించేవారు. పిచుకకు ఎవరినీ బాధపెట్టే అలవాటులేదు. అది చాలా దయగలది, స్నేహపూర్వకమైనది. ఒకరోజు ఉదయం ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. నీలమాకాశం మెల్లగా బూడిదరంగు మేఘాలతో నిండిపోయింది. గాలి బలంగా వీస్తూ చెట్లు ఊగిపోవడం మొదలయింది. పిచుక భయపడింది. ఇంత పెద్ద వర్షం వస్తుందా అననుకుంది. అప్పుడే పెద్ద పెద్ద చుక్కలతో భారీ వర్షం మొదలయింది. పిచుక రెక్కలు తడిసి ఎగరడం కష్టమయింది. చెట్టుకొమ్మమీద కూర్చుని వణుకుతూ చుట్టూ చూసింది. నాకు ఆశ్రయం కావాలి అని పిచుక ఆలోచించింది. అప్పుడు కొద్ది దూరంలో ఒక ఆవు షెడ్ కనిపించింది. అది ఎండా వర్షం నుంచి రక్షణ ఇచ్చే చోటు. పిచుక మెల్లగా ఎగిరి అక్కడికి చేరుకుంది. అక్కడ తడవకుండా సురక్షితంగా ఉంది. అక్కడే ఒక చిన్న పిల్లిపిల్ల కనిపించింది. అది పూర్తిగా తడిసి చలితో వణుకుతూ మూలలో కూర్చుంది. దాని కళ్లలో భయం, ఆకలితో కూడిన బాధ కనిపించింది. పిచుక దాన్ని చూసి బాధపడింది. పాపం, ఇదెంత చిన్నది, ఎంత భయపడుతోంది అననుకుంది. పిచుక మృదువుగా, భయపడకు, నాతో ఇక్కడ కూర్చో అని చెప్పింది. పిల్లిపిల్ల దగ్గరికి వచ్చి పిచుక పక్కన కూర్చుంది. రెండూ కలిసి వర్షం ఆగే వరకు ఎదురుచూశాయి. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. మేఘాలు తొలగిపోయాయి. ఇంద్రధనస్సు ఆకాశంలో మెరిసింది. సూర్యుడు మళ్లీ నవ్వాడు. ఆ రోజునుంచి పిచుక మరియు పిల్లిపిల్ల మంచి స్నేహితులయ్యారు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా వాళ్ల స్నేహం ఎప్పుడూ అలాగే ఉంది. నీతి: దయతో చేసిన చిన్న సహాయం కూడా పెద్ద స్నేహానికి దారితీస్తుంది. మంచి మనసే నిజమైన బలం. మరిన్ని వినోదాల కోసం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో.